ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు ఏది చెప్పినా విన్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు పూర్వము అబ్రహాము జీవించిన కాలంలో యెహోవా దేవుడు స్వరము ద్వారా తన భక్తులకు ఆయన మాట ద్వారా సెలవిచ్చేవారు. దేవుని స్వరము విని ఆయన చిత్తానికి లోబడి దేవుడు చెప్పిన ప్రకారము నడుచుకునేవారు. అబ్రహాముకు వృద్ధాప్యంలో కలిగిన కుమారుని, బహుగా ప్రేమించిన కుమారుని ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంలోని పర్వతములలో ఒక దాని మీద ఇస్సాకును బలియోమని దేవుడు బలి కోరెను. ఆ సమయంలో అబ్రహాము మనసు ఎలా చలించిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. అబ్రహాము దేవుడిని ప్రశ్నించలేదు. దేవుడు అబ్రహామును పరిశీలించడానికి అబ్రహాము చిత్తము ప్రభువా అని అన్నాడు. మనము అబ్రహాము వలె అలా చిత్తము ప్రభువా అని అనగలమా? అల్లారు ముద్దుగా పెంచిన ఒకగానొక్క కుమారుని దేవునికి ఇవ్వడానికి విందీయలేదు. మనకు కలిగినవన్నీ దేవునివే. మనము అనుకుంటున్నాము ఈ డబ్బంతా నాదే, ఈ ఆస్తులు అన్నీ నావే అని అనుకుంటున్నాము. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండము. నా పిల్లలు కానీ, నా భార్య కానీ, నా భర్త కానీ, నాకు కలిగి ఉన్నవన్నీ దేవునియే. దేవునికి ఏది ఇష్టమైతే అది మనం ఇవ్వడానికి వెనుకాడకూడదు. మోరే పర్వతం మీద అబ్రహామును బలి ఇవ్వడానికి బలిపీఠము కట్టి ఇస్సాకును త్రాళ్లతో కట్టి కట్టెల మీద పరుండబెట్టాను. అబ్రహాము చేయి చాపి తన కుమారుని వధించడానికి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా, అబ్రహామా అని అతని పిలిచాను. తండ్రి కాలములో స్వరము ద్వారా దేవుడు తనకిష్టమైన వారిని ఏర్పరచుకొని ఆయన క్రియలను కనపరిచినారు. దేవుని దూతలను దేవుడు ఏర్పరచుకొని ఆయన స్వరమును వినిపించేవారు. మరలా అబ్రహాము చిత్తము ప్రభువా అని అన్నారు. చిత్తము ప్రభువా అని దేవునికి విధేయత చూపించారు, కానీ దేవునికి ఎదురు చెప్పలేదు. ఆ చిన్నవాని మీద చేయి చాపి నీకు ఇష్టమైన, నీవు ప్రేమించిన నీ కుమార్ని, ఏకైక కుమార్ని నాకు ఇవ్వటానికి వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని నాకు తెలిసి ఉన్నది. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదల్లో ఇరుక్కున్న పొట్టేలు కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును తన కుమారునికి బదులుగా దహనబలిగా అర్పించాను. మరి నీవు నేను దేవుని మాట వింటే ఆయన కష్ట సమయాల్లో అద్భుతాలు జరిగించగల దేవుడు కనుక ఆయన మన జీవితాల్లో అద్భుతాలు జరిగించగలరు. దేవుని మాట చొప్పున నడుచుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. గడిచిన దినమంతా మీ కృపల చోటున కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి ఒక నూతన దినములో ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు. మీ మాట, మీ స్వరానికి మేము విధేయత చూపువారిగా ఉండాలి తండ్రి. అబ్రహాము వలె మేము కూడా మీ మాట వినుటకు కృపదయ చేయండి. మాకు ఏది ఉన్నా అవి మావి కాదు తండ్రి, సమస్తము మీదే తండ్రి. అబ్రహాము అల్లారుముద్దుగా పెంచిన కుమారుని బలి కోరినారు. మీ మాటకు విధేయత చూపించిన అబ్రహాము వలె మేము కూడా ఉండాలి తండ్రి. మీ మాట వినటానికి సిద్ధపడి ఉండాలి తండ్రి. అయ్యా, మీరు ఏది అడిగినా మేము కాదనకుండా ఇవ్వగలిగే మనసు దయచేయండి. వెండి బంగారములు, ధాన్యములు, వజ్రాలు అడగలేదు తండ్రి. మీరు కోరుకున్నది విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నారు. అయ్యా, మీరు మాకు బోధించినవన్నీ నిత్య జీవితంలో పాటించి మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించాలి తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి అనుదినము మీ వాక్యాన్ని ధ్యానించి మీకు ఇష్టమైన రీతిలో మేము మా జీవితాన్ని కొనసాగించి కృప దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.